వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ. ఇప్పటికే గుట్ట పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెలోన కన్న బిడ్డల గుర్తులు చూపే అని చెప్పని సాహిత్యం ఇటువంటి దుర్మార్గులు, కిరాతకుడు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారు అయినటువంటి రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాహిత్యాలు పుట్టినాయి. ఇంకా ఈ సాహిత్యాలకు తావులేదుగా. జనం చైతన్యవంతులు కావాలి. 500కు 1000కి ఈ తిక్కనా కొడుకులు ఇచ్చే పైసలకు ఆశపడి కక్కుతి పడి వేస్తే ఇగో తెలంగాణ బిడ్డలకు ఇట్లనే ఆంధ్ర తీసుకుపోయి నిలబడతారట. కాళ్ళు ఇట్లా పంగబెట్టి దాని మీద కూర్చొని వాళ్ళకు ఒక ఆట అయింది. నీ అన్నకో నీ తమ్మునికో తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా నేను, నీ ఇంట్లో ఉన్నోళ్ళకో మీ అక్కకో మీ వదినకో మీ బావకో ఇటువంటి జరిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఆయనకు కులాభిమానం లేదు, ఏమి లేదు. ఆయన పక్క ఆంధ్ర ఒక కులానికి బానిసైపోయి ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడుకు బానిసైపోయి ఉన్నాడు. ఎంతసేపు వాళ్ళ మెప్పుల గురించే మాట్లాడతాడు. అది ఎక్కడైనా వెలుగుమట్లైనా పర్వాలేదు, ఇక్కడ విగ్రహాల విషయమైనా పర్వాలేదు. చార్మినార్లట నలుగురు ఆ సామాజిక వర్గాల పేర్లే చెప్తున్నాడు కానీ చెన్నారెడ్డి పేరు చెప్తలేడు, ప్రభాకర్ రెడ్డి పేరు చెప్తలేడు, పైడి జయరాజ్ పేరు చెప్తలేరు. ఏంది తెలుగు సినిమా చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తేందుకు. అందుకే రజాకార్ రేవంత్ నాయుడు అని నీకు అద్భుతమైన పేరు పెట్టినాం. ఇక్కడ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన. కానీ నువ్వు ఈ దుర్మార్గపు పాలన ఆపకపోతే